హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే. ఇదైతే పోయిన సండే మినీ వ్లాగు. శుక్రవారం రోజు అయితే గృహప్రవేశం చేసిరు కదా, శనివారం రోజు దుర్గమ్మకు బాలమ్మ చేసుకొని సండే రోజు దావత్ చేసిరు అందరు చుట్టాలను పిలిచి. మేమైతే శుక్రవారం పోయేసి వచ్చినాము, మళ్ళీ సండే రోజు పోతున్నాము. ఇంటికి పోయేటప్పుడు దారిలో ఉంటది ఈ దుర్గమ్మ గుడి. ఏమేమి పోయి మంచిగా మొక్కి బొట్టు పెట్టుకొని వస్తున్నాము. దుర్గమ్మ కథ అయితే అయిపోయింది, నైవేద్యం పెట్టి తింటారు. ఏం మా తమ్ముడు వీళ్ళే చేసిరు అనమాట. ఇక అక్కడ ఇంటికాడ అయితే అన్ని వంటలు చేస్తారు, చెప్తున్నారు అందరు పిలిచి దావత్ చేస్తారని. మంచిగా బాగా రైస్, మటన్, చారు, సల్లా, తినని వాళ్ళకు కూరగాయలు కూడా చేసిర్రు. ఇక నేనైతే నాన్ వెజ్ తింటా కాబట్టి నేను నాన్ వెజ్ పెట్టించుకున్నా. ఫస్ట్ బయట అయితే కూర్చొని తింటున్నాము, ఎండ కొడుతుందని చెప్పి మళ్ళీ ఇంటికైతే షిఫ్ట్ అయిపోయినాము. వంటలు అయితే బాగానే చెప్పిన కదా, ఇంత ముందు బిచ్చ పద్దననే చేసిండు. సూపర్ ఉంటాయి టేస్ట్. బగార్ రైస్, మటన్ అయితే తినకపోతే చాలా మంచిగా ఉంటుంది టేస్ట్. నాకైతే ముక్కలు గట్టినే పడ్డాయి. ఇంకోటి నేనైతే డ్రెస్ వేసుకొని పోయినా, అక్క ఫంక్షన్ పోయినా కదా డ్రెస్ వేసుకుని పోయినా అంటే నాకైతే అదే కంఫర్ట్ ఉంటుంది. ఇంకోటి చెప్పాలంటే ఆ రోజు ఓన్లీ దావత్ తిని రావడం మాత్రమే. ఈ తర్వాత అందరం బయట కూర్చొని ముచ్చట పెట్టినాము. ఒక 2 గంటల సేపు ముచ్చట పెట్టినామండి మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం. ఫ్రైడే రోజు పోయినప్పుడు అయితే శ్రద్ధను తోలుకోలేదు. ఈ రోజు అయితే సండే కాబట్టి అందరం కలిసి పోయినాము. ఇక ఫుల్ ఎంజాయ్ చేసి అయితే వచ్చినామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, బాయ్.